హాయ్ అండి. ఈరోజు కార్తీక ఏకాదశి కదా. సో అందుకు నేను 7 పిండి దీపాలు అనమాట. వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన 7 పిండి దీపాలు చేసి దేవుడికి సమర్పించుకున్నాను. నెక్స్ట్ చందన దీపం. ఇది చందన దీపం అనమాట. చందనంతో చేసిన దీపం, వరిపిండిలో చందనం కలిపి చేశాను. అది ప్రత్యేకంగా లక్ష్మీదేవికి ఇష్టం అనమాట. సో అది అలా పెట్టాను. ఉసిరి దీపాలు పెట్టాను. ఇప్పుడే జస్ట్ మంట తగ్గింది. మనం ఇలా ఏకాదశి రోజు పూజ చేసుకోవడం వల్ల మనకి ఎంతో పుణ్యం వస్తుందండి. 1,000 దీపాలు వెలిగించి పుణ్యం వస్తుందన్నమాట. తులసి చెట్టు దగ్గర కూడా అలాగే పూజ చేశాను. శంకు చక్రాలు కూడా ఇలా మనం వేసుకుంటే ఇంకా మంచిది. ఇదిగోండి ఇలాగా మన వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన శంకు చక్రాలు కూడా మనం ఇలా వేసుకోవచ్చు ముగ్గుతోటి. చాలా మంచిది. మీరు కూడా ఇలా పూజ చేసుకోండి. ఏ సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ కార్తీక ఏకాదశి అనమాట. అంటే ఎన్ని ఏకాదశి చాలా వస్తాయి, కానీ చాలా ప్రత్యేకము. ఈ రోజున ఉపవాసం ఉన్నా కూడా చాలా మంచిది. సో ఇలా మీరు కూడా ఇలా పూజ చేసుకొని పుణ్యం సంపాదించుకోండి. ఈరోజు కార్తీక ఏకాదశి కాబట్టి మన విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కదా ఈ కార్తీక మాసం అంతా ఉసిరి మొక్కలు. సో ఉసిరి కొమ్మ ఒకటి తీసుకొచ్చి మన తులసమ్మ దగ్గర పెట్టి రెండిటికి ఇలాగా మనం జత చేయాలన్నమాట. అంటే వీటికి కళ్యాణం చేసినట్టు ఇలా పసుపు తాడుతో కట్టేసి ఇలా కళ్యాణం చేయాలి. ఇది చాలా మంచిదన్నమాట. ఆ స్వామి అక్కడ తులసమ్మ గారితో కలిసి ఉంటాడనమాట ఈ ఏకాదశిలో. సో అక్కడ మనం ఉసిరికాయతో కూడా పూజ చేసుకొని ఇలాగ దేవుడికి సమర్పించుకోవచ్చు. చాలా మంచిదండి. ఇలా చేసి చూడండి.